సినిమా రంగంలో కానివ్వండి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని రామోజీరావు గారు నిష్పాక్షికంగా ఈనాడు సంస్థల్ని ఈటీవీ సంస్థల్ని నడిపిన బ్రహ్మాండమైన చరిత్ర రామోజీరావు గారు. రామోజీరావు గారు ఈనాడు లేకపోవడం అనేది చాలా బాధాకరం. మాకు వ్యక్తిగతంగా కూడా చాలా దగ్గరగా ఆప్తులుగా ఉన్న రామోజీరావు గారు మా నాన్నగారు పువ్వాడ నాగేశ్వరరావు గారితో పాటుగా మరి అనేక దశాబ్దాల పాటు ప్రత్యక్ష రాజకీయాలు అలాగే పత్రికా రంగం ప్రజా జీవితానికి సంబంధించి వారితో మాకున్న అనుబంధం అచంచలమైంది. అలాగే మాకు ఇప్పుడు బంధువులుగా కూడా ఉండి మేము మా ఆప్తుడిని కోల్పోయినందుకు శోకతప్త హృదయంతో ఉన్నాం. ఈ సందర్భంలో రామోజీరావు గారి యొక్క విలువలు కానీ లేదా రామోజీరావు గారు నెలకొల్పిన స్టాండర్డ్స్ని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటు పత్రికా రంగంలో కానివ్వండి, టీవీ రంగంలో కానివ్వండి, లేదా సినిమా రంగంలో కానివ్వండి, వారి యొక్క కృషి అచంచలమైనది. వారిని రాబోయే తరాలు ఎప్పటికి కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం బాధ్యత ఉంది. తప్పకుండా వారి యొక్క మరి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి మా వంతు కృషి చేస్తాం. మరి ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి మరి ఎండి గారు మా బావగారు కిరణ్ గారికి అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా శైలజ గారికి కానీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మా సంతాపాన్ని తెలియజేస్తూ మా భగవంతుడిని రామోజీరావు గారి ఆత్మకు శాంతి కలిగించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం.